అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ మిషన్స్ ఉన్నాయి సార్. అండ్ డెడికేటెడ్ డాక్టర్స్, అంటే ఇక్కడ ఉన్న మా రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ సార్, అలాగే మా సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శివభరత్ సార్ వచ్చి మరింత క్లుప్తంగా ఈ క్యాన్సర్ కోసం అవగాహన కల్పించి ప్రజల్లోకి మీ ద్వారా తీసుకెళ్లాలనేది ఈ ముఖ్య ఉద్దేశం సార్. సో క్యాన్సర్ కోసం డాక్టర్స్ వారి మాటల్లో ఇప్పుడు మీకు వివరిస్తారు సార్. దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ క్యాన్సర్ని జయించాలని, ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ మాసపు, రేడియేషన్ ఆంకాలజిస్ట్. మన మెడికవర్ కాకినాడలో చేస్తున్నాం. ఎందుకు రాజమండ్రి వచ్చి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, రాజమండ్రి ప్రజలకి ఈ చాలా తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. నేను గత 10 ఏళ్ళ నుంచి మన ఉభయ గోదావరి జిల్లాల్లో క్యాన్సర్ వైద్య సేవలను అందిస్తూ ఉన్నాను. గత 5 ఏళ్ళ నుంచి మెడికవర్లో వైద్యం చేస్తున్నాను. చాలా మంది రాజమండ్రి నుంచి ట్రీట్మెంట్ కోసం నా దగ్గరికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే కొన్ని ఇబ్బందులు నాకు ఈరోజు ప్రెస్ మీట్లో మీకు వివరిద్దామని వచ్చాను. ఇక్కడ ముఖ్యంగా రాజమండ్రిలో ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అండ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి కొంచెం సరిగ్గా వాడకపోవడం వల్ల పేషెంట్స్ మా వరకు రావాల్సి వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ప్రజలందరిలో ఒక కామన్ ఈ ఏమంటారంటే దాన్ని అపోహ, హైదరాబాదు లేకపోతే విజయవాడ వెళ్ళిపోతే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అని అపోహ వచ్చింది. ఎందుకంటే కేవలం హైదరాబాద్ అండ్ విజయవాడలో ఉండే అడ్వాన్స్డ్ మెషినరీ, సర్జరీ చేస్తున్నప్పుడు ఫ్రోజన్ బయాప్సీ అనేది ఉంటుంది. హైదరాబాద్ విజయవాడలో మాత్రమే ఉంది. అది చెప్పి అందరూ పేషెంట్లు సర్జరీ కోసం విజయవాడ హైదరాబాద్ వెళ్తున్నారు రాజమండ్రి నుంచి. రేడియేషన్ అడ్వాన్స్డ్ మెషిన్ విత్ కోన్ బీమ్ సిటీ హైదరాబాద్ విజయవాడలోనే రెగ్యులర్గా ట్రీట్ చేస్తారు, అన్ని పేషెంట్స్కి వాళ్ళు మాత్రమే చేస్తారు అపోహతో వెళ్తున్నారు. ఇమ్యూనోథెరపీ లేకపోతే అడ్వాన్స్డ్ టార్గెటెడ్ థెరపీ హైదరాబాద్ విజయవాడలోనే ఉంటుంది అనుకుని వెళ్తున్నారు. కానీ రాజమండ్రి ప్రజలకు ఇక్కడ దొరకకపోయినా ఈ ట్రీట్మెంట్లు అన్నీ మేము కాకినాడలో చేస్తున్నాం. అంటే ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఫ్రోజన్ బయాప్సీ లేకుండా చేస్తున్నాం అంటే మనం జోదం ఆడుతున్నట్టే పేషెంట్ ప్రాణంతో. సో సర్జరీ చేస్తున్నప్పుడు క్యాన్సర్ కణాలని కంప్లీట్గా తీసామా లేదా అనేది పేషెంట్ టేబుల్ మీద ఉన్నప్పుడే ఆ శాంపుల్ని పంపించి మేము మొత్తం క్యాన్సర్ తీసేసామా అని పంపిస్తే వాళ్ళు ఫ్రీజ్ చేసి బయాప్సీ చేసి ఇమీడియట్గా మీరు మొత్తం క్యాన్సర్ని రిమూవ్ చేశారని చెప్తారు. దాన్ని ఫ్రోజన్ బయాప్సీ. మన రాజమండ్రిలో లేకపోవడం చాలా దురదృష్టకరం. అందుకు కాకినాడ మెడికవర్లో మేము అవి చేస్తున్నాం. అలాగే రేడియేషన్ పేషెంట్స్కి, మనకి రాజమండ్రి పేషెంట్స్కి ఏమవుతుందంటే ట్రీట్మెంట్ ఒక వైద్య సేవా పథకం లేకపోతే ఒక దాంట్లో వచ్చిన వాళ్ళకి వచ్చే అప్రూవల్, పర్మిషన్ అంటాం, బేసిక్ ట్రీట్మెంట్కి వస్తుంటే ఆ బేసిక్ ట్రీట్మెంటే ఇస్తున్నారు. దానివల్ల పేషెంట్ లోపల ఉండే క్యాన్సర్ మూమెంట్ని చూడట్లేదు. కానీ మేము మెడికవర్ కాకినాడలో ఈవెన్ గవర్నమెంట్ స్కీమ్లో వచ్చిన పేషెంట్ కూడా అవసరమైతే లోపల ప్రతిరోజు సిటీ స్కాన్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇది మన మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఏ హాస్పిటల్ చేయట్లేదు. ప్లస్ ప్రతి సిటీ స్కాన్ని ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ వెళ్ళి వెరిఫై చేస్తారు. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అది జరగదు. సో అలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నామని చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకుని మా వరకు వస్తున్నారు. ఇది అందరికీ తెలిస్తే పేషెంట్ యొక్క క్యూర్కి, పేషెంట్ యొక్క రిజల్ట్స్లో ఎంతో బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు దీనికోసం హైదరాబాద్ విజయవాడ పరిగెట్టాల్సిన అవసరం లేదు. మూడోది ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అంటుంటే అందరూ ఎయిమ్స్, పాండిచేరి, జిప్మర్ ఎక్కడికో వెళ్తున్నారు. ఎందుకు వెళ్తాం? కాకినాడకు వస్తే కాకినాడలో మేము అన్ని రకాల ఇమ్యూనోథెరపీస్, అన్ని రకాల టార్గెటెడ్ థెరపీస్ ట్రీట్మెంట్స్ పేషెంట్స్కి అందుబాటులో ఇస్తున్నాం. మీ అందరికీ తెలుసు ఈ మధ్యన డ్రగ్ అవైలబిలిటీ, కొన్ని డ్రగ్స్ దొరకట్లేదు. ఆ డ్రగ్స్ లేకుండానే ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. కానీ మేము చాలా చాలా దూరాలు వెళ్ళి ఆ మెడిసిన్స్ అన్ని తెప్పించి కాకినాడలో ఒక్క పేషెంట్ కూడా ఆ డ్రగ్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయకుండా ఆపట్లేదు. ఆ డ్రగ్స్తోనే ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్ ప్రజలకి తెలియక హైదరాబాద్ వెళ్ళిపోలేమో, నేను ముంబై వెళ్ళిపోలేమో, అక్కడే మంచి ట్రీట్మెంట్ జరుగుతుందేమో అనుకుంటున్నారు. లేదు, మీకు ఒక్కసారి బస్ ఎక్కితే గంటలో మా హాస్పిటల్ దగ్గర ఉంటారు. వస్తే గనక ఒక్కసారి మా విజిట్ చేయండి. విజిట్ చేస్తే ప్రజలందరికీ క్లియర్గా అర్థమవుతుంది. సో ఎంత క్వాలిటీ ఆఫ్ కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇన్ ఇన్సూరెన్స్, ఇన్ ఆరోగ్య వైద్య సేవా స్కీమ్స్ వీటిలో ఇస్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది.
మళ్ళీ మీరే చెప్తారు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎవరైనా దురదృష్టవశాత్తు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, క్యాన్సర్ కంటే ఎక్కడెక్కడ పరిగెట్టక్కర్లేదు, మెడికవర్ కాకినాడ చేయించుకోవాలనుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రేడియేషన్ డాక్టర్గా నేను ఒక విషయం చెప్పాలి. రేడియేషన్ ట్రీట్మెంట్ చాలా కష్టమైన ట్రీట్మెంట్. నెలన్నర రోజులు మనం రోజు హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్. ఏమవుతుందంటే ఇక్కడ చేయించుకున్న వాళ్ళందరూ బయట రూములు అద్దెకి తీసుకుని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒళ్ళు గుల్ల చేసుకుని ఇల్లు అమ్ముకుని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. రోజు ఆ హోటల్ రూమ్ నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వెనక్కి వస్తున్నారు. మేము మెడికవర్ కాకినాడలో ప్రతి పేషెంట్ని హాస్పిటల్లో వార్డ్లో బెడ్ ఇచ్చి మరీ ట్రీట్మెంట్ చేస్తున్నాం. మొత్తం ట్రీట్మెంట్ అంతా మాతో పాటే హాస్పిటల్లో ఉంటారు. మొత్తం ట్రీట్మెంట్ మాతో పాటే హాస్పిటల్లో ఉంటారు. చాలా మంది వేసవకాలంలో మా రేడియేషన్ మెషిన్ చాలా పెద్ద మీరు చూసిన మొత్తం స్పేసెస్ అన్ని హాస్పిటల్లో మా దగ్గర ఉండే రేడియేషన్ మెషిన్ స్పేస్ చాలా పెద్దది. అక్కడ కంప్లీట్గా ఏసీ లేసి ఉంటాయి. పేషెంట్లు అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి పేషెంట్కి ఒక 100% కార్పొరేట్ ట్రీట్మెంట్. ఈవెన్ హైదరాబాద్ వెళ్ళినా పేషెంట్ రోడ్డు మీద పడుకుని ట్రీట్మెంట్ చేయించుకోవాలి తప్ప మాలాగా వార్డు రూములు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. ఇది తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళందరూ ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఇబ్బంది పడకుండా వచ్చి ప్రశాంతంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే మెడికవర్ కాకినాడకి రావాలని అందరినీ కోరుకుంటున్నాను. సో అడ్వాన్స్ ట్రీట్మెంట్కైనా ఫెసిలిటీస్కైనా ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు 10-15-20 సంవత్సరాల ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ అందరూ మా మెడికవర్ కాకినాడలో మేము అందరూ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో ఇది తెలుసుకుని ప్రజలందరిలోకి మీ మీడియా ద్వారా ఈ విషయం వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెదడు తర్వాత కళ్ళు వెనక భాగం నరాలు, తర్వాత నోరు మెడ, ఊపిరితిత్తులు, లివర్, స్టమక్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్స్, విరోచనం పేగు, పురుష గ్రంథి, గర్భసంచి, అండాశయాల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఒకటిగా స్త్రీల్లో వచ్చే అత్యధిక క్యాన్సర్లు, పురుషుల్లో వచ్చే అత్యధిక క్యాన్సర్లు, ఏదైనా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది అంటే అన్నీ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అదే కాకుండా ట్రీట్మెంటే కాకుండా ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్, ట్రీట్మెంట్ చేయగలిగే టాలెంట్ ఉన్న డాక్టర్స్ కూడా మా దగ్గరే చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్. ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క సక్సెస్ రేట్ ఉంటుంది. మనకి దురదృష్టవశాత్తు మొత్తం ప్రపంచంలో మీరు ఏ క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సక్సెస్ రేట్ ఏంటంటే మనకు క్యాన్సర్ బట్టి ఉంటుంది. వాళ్ళు వచ్చే స్టేజ్, ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి చాలా మంచిది సక్సెస్ రేట్ ఉంటుంది. గర్భసంచి క్యాన్సర్ తీసుకున్నాం, ఎర్లీ స్టేజ్లో వచ్చారు, ఫస్ట్ స్టేజ్లో వచ్చారు, మా సర్జికల్ ఆంకాలజిస్ట్తో సర్జరీ చేయిస్తాం. సర్జరీతో సరిపోతుంది. 90-95% అంటే 100లో 90-95 మంది ప్రాణాలతో 5 సంవత్సరాలు హ్యాపీగా ఉంటారు. అదే పేషెంట్ 4వ స్టేజ్లో వస్తే 5-10%, అంటే 100లో 5-10 మంది మాత్రమే బతుకుతారు. అంటే మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా. సో ఎర్లీ స్టేజ్లో డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్. దానికోసం స్క్రీనింగ్ ప్యాకేజెస్ కానీ అన్నీ ఫెసిలిటీ. సో మనం ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తాం. ఈ ఫెసిలిటీస్లో మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఎలా మనం తొందరగా కనుక్కుంటాం క్యాన్సర్ని? ఎర్లీ స్టేజ్ ఎలా కనుక్కుంటాం? ఇది ఎర్లీ స్టేజా కాదా ఎలా తెలుస్తుంది? అది తెలియాలి అంటే దానికి ప్రత్యేకించి ఒక క్యాన్సర్ స్కానింగ్ ట్రీట్మెంట్ మెషిన్ ఉంది. దాని పేరే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్, అంటే పెట్ సిటీ స్కాన్. పెట్ సిటీ మాది 4D పెట్ సిటీ స్కాన్. 4D పెట్ సిటీ స్కాన్ అంటే మనం పేషెంట్ని పడుకోబెట్టి ఒక FDG రేడియాక్టివ్ మెటీరియల్ ఇంజెక్ట్ చేసి పేషెంట్ని పంపించగానే వితిన్ 10 minutesలో మనకి క్యాన్సర్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది, ఓన్లీ ఒక దగ్గరికే పరిమితమైందా, స్ప్రెడ్ అయిపోయిందా. సపోజ్ మీరు అనుకున్నట్టు మనం ఈ స్కాన్ లేకుండా ట్రీట్మెంట్ చేద్దాం అనుకున్నాం. మనం మామూలు అల్ట్రాసౌండ్ స్కాన్, CT స్కాన్ చేస్తాం. దాంట్లో గడ్డ ఉంది, ఓకే ఆపరేషన్ చేసి తీసేస్తాం, అమ్మ తగ్గిపోయింది అనుకుంటాం. 6 నెలల తర్వాత ఊపిరితిత్తుల్లో తిరగబెడుతుంది. ఎందుకై తిరగబెట్టిందంటే ముందు పెట్ సిటీ, అదే పేషెంట్ పెట్ సిటీ చేయించుంటే ముందుగానే గడ్డలో పాటు ఊపిరితిత్తుల్లోకి ఇది వెళ్ళిపోయింది. సో ఈ పేషెంట్ని కష్టపడి ఆపరేషన్ చేసి ఇబ్బంది పెట్టి ఆ పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పోగొట్టి మనం ఈ మిగిలిన జీవితాన్ని ఇబ్బంది పెట్టాం. పేషెంట్కి కీమోథెరపీ పెట్టడం వల్ల బెనిఫిట్ వస్తుంది. ఊపిరితిత్తుల్లో ఉన్న గడ్డలు తగ్గుతాయి, వెంటనే స్టార్ట్ చేస్తే ఈ గడ్డ తగ్గుతుంది, పేషెంట్ జీవితం హ్యాపీగా ఉంటుంది.
అదే పేషెంట్కి ఆపరేషన్ చేసి ఇబ్బంది పెట్టి 6 నెలల తర్వాత గడ్డలు పెరిగి ఊపిరితిత్తులు చనిపోతారు. సో పెట్ సిటీ స్కాన్ మనం స్టేజ్ నిర్ధారణకి, అదే పేషెంట్కి ఓన్లీ అక్కడి వరకే, సపోజ్ ప్యాంక్రియాస్ వరకే జబ్బు పరిమితమే ఉంది, వెంటనే మన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గారిని పిలిచి వెంటనే ఆపరేషన్ చేసి తీసేస్తాం, పేషెంట్కి సర్వైవల్ ఉంటుంది. అర్థమైంది? సో ప్రతి పేషెంట్కి పెట్ సిటీ స్కాన్ యొక్క రోల్ చాలా పెరుగుతుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చేయొచ్చా సార్? ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా చేయాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కీమోలు పెట్టాం, రేడియేషన్ ఇచ్చాం, మరి మొత్తం కరిగిందా లేదు చూసుకోవాలి కదా. సో ట్రీట్మెంట్ అయిపోయిన ఒక 3 నెలల తర్వాత, 3 నెలల లోపల చేయించు, ట్రీట్మెంట్ అయిపోయిన 3 నెలల తర్వాత స్కాన్ చేస్తాం. స్కాన్లో కనుక క్యాన్సర్ మొత్తం కరిగిపోతే మనం ఇచ్చిన ఇంజెక్షన్ లోపలికి వెళ్ళి మామూలుగా అయితే క్యాన్సర్ అంటుకుని బల్బులా వెలుగుతుంది మనకి స్కాన్లో చూడడానికి. క్యాన్సర్ మొత్తం కరిగిపోతే ఎక్కడ అంటుకోకుండా నీరు నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం పేషెంట్కి 100% కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు మీకు క్యాన్సర్ తగ్గిపోయింది. కొన్ని వేల మంది పేషెంట్స్ మా దగ్గర పెట్ సిటీ ట్రీట్మెంట్తో చేయించుకుని జబ్బు తగ్గిపోయింది థ్యాంక్ యూ అని చెప్పి మా దగ్గరకు వచ్చి చెప్పి, ఇప్పటికీ నేను 10 ఏళ్ళ నుంచి ట్రీట్మెంట్, 10 ఏళ్ళ క్రితం పేషెంట్ కూడా ఇప్పటికీ వచ్చి చూపించుకుంటున్నారు, చాలా ఆనందంగా ఉంటున్నారు. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ డయాగ్నోసిస్ చేయడమే ఇంపార్టెంట్. అంటే పెట్ స్కాన్ సామాన్యుడికి అందుబాటులో ఉందండి దాని రేట్? స్కాన్ మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అత్యంత అందుబాటు ధర మా మెడికల్ హాస్పిటల్ మాత్రం, మా సెంటర్ హెడ్ అంజుబాబు గారు చెప్తారు దాని గురించి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అత్యంత అందుబాటు ధరలో ఇచ్చే ఏకైక హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్. మీకు అర్థమైందా? అత్యంత అందుబాటు ధరలో పెట్ స్కాన్కి మాత్రమే పెట్టుకోవాల్సి వస్తుంది అందుబాటు ధరలో. ట్రీట్మెంట్ మొత్తం ఏమైనా గవర్నమెంట్ స్కీమ్ ఉంటే ఫ్రీగా చేస్తున్నాం, కంప్లీట్లీ ఫ్రీ. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఒక స్టెప్ దాటి అవసరమైతే ముందుకు వెళ్ళి పేషెంట్ బెనిఫిట్ కోసం